ప్రభు నామంన చేరి వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భంగా ఆదికాండము 22వ అధ్యాయము మనము ధ్యానించుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాము విశ్వాసము మరియు ఇస్సాకు యొక్క విధేయత మనకు కనబడుతుంది. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి చదువుకుందాము. ఆరాధన సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మనము ధ్యానించుకుందాము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీ ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ప్రియులారా, అబ్రహాము ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 12వ అధ్యాయంలో చూసినట్లయితే నీవు బయలుదేరి నీ బంధువుల నుండి నీ తండ్రి యొక్క ఇంటి నుండి బయలుదేరి నేను చూపించబో దేశమునకు నీవు పొమ్మని చెప్పగా అప్పుడు అబ్రహాం విధేయుడై ఏ దేశం చూపిస్తాడో అని చెప్పలేదు. అయినా తెలియకే ఆయన ప్రయాణమై ఆ దేశంను విడిచి అలాగూ తన సొంత ప్రజలను విడిచి దేవుని మాట విని అలాగూ బయలుదేరినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేశాడు, నీవు నీ నుండి అనేక జనములకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను, ఆయన కుమారుని ద్వారా నేను వాగ్దానం చేసినట్లుగా నీ సంతానమును అభివృద్ధి చేసి నీకు ఇసుక రేణువులంతా నీ జనాంగము నీ వలన వస్తుంది, ఇస్సాకు వలన ఆశీర్వదింపబడతాడు, ఆయన వాగ్దాన పుత్రుడు అని చెప్పాడు. అప్పుడు చెప్పిన తర్వాత అబ్రహాము ఇవన్నీ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము పరిశోధించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీ ప్రేమించు ఇస్సాకును తీసుకొని అని చెప్తున్నాడు దేవుడు. ఇస్సాకును తీసుకొని అతన్ని బలి అర్పించమని చెప్తున్నాడు. ప్రియులారా, ఎంత పెద్ద పరీక్ష అబ్రహాముకు. ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడో, అప్పుడు ఇస్సాకు పుట్టాడు. దాదాపు 10 ఏళ్ళు వాగ్దానం చేసిన తర్వాత 10 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని చెప్తున్నాడు. పిల్లలను అలాగూ అబ్రహాము దాంట్లో అలాగ బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము మనసులో కానీ అబ్రహాము జీవితంలో కానీ హెజిటేషన్ అంటే దేవునికి ఇవ్వాలా అనే డౌట్, సందేహము లేకుండా ఆయన బలికి సిద్ధమైనట్లుగా మనము చూస్తున్నాం. పిల్లలారా, తెల్లవారినప్పుడు మనం చూసినప్పుడు 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. సిద్ధమవుతున్నాడు అబ్రహాము. సిద్ధపాటు ఎలాగూ ఆరాధన మనం సిద్ధపాటు కలిగి వస్తాము, అలాగూ అబ్రహాము కూడా సిద్ధపడి తెల్లవారుజామున లేచి తర్వాత కనులెత్తి వెంట ఇస్సాకుని పనివారిలో ఇద్దరిని అంటే నమ్మకమైన వారిని తీసుకొని దహన బలి కొరకు ఏం కావాలి, దహన బలి కొరకు పశువులు కావాలి, కట్టెలు కావాలి. వధించిన తర్వాత కట్టెల మీద పెట్టి అలాగూ దహన బలి చేస్తారు. కట్టెలను చీల్చి అలాగూ గాడిదను గంత కట్టి తర్వాత తన పరివారంలో ఇద్దరిని తీసుకొని బయలుదేరినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, తర్వాత 5వ వచనంలో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము మనకు కనబడుతుంది. మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు పోయి అక్కడ యెహోవాకు మొక్కి అక్కడ మేము వస్తాము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ వచ్చి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మేలును బట్టి మనము మొక్కి ఆయన సాగిలపడి ఆరాధించుటకు మనము ఇక్కడ వచ్చి ఉన్నాం. ప్రియులారా, సమూయేలు విషయంలో చూసినప్పుడు మందిరంలో అన్న సమూయేలును వదిలిపెట్టినప్పుడు వాడు అక్కడనే మ్రొక్కాను అని మనం చూస్తున్నాం.
చిన్న పిల్లవాడైన సమూయేలు కూడా అక్కడ మొరక్కినాడు అని మనము లేఖనంలో చూస్తున్నాం. ఇక్కడ మనం కూడా వచ్చినప్పుడు చిన్న వయసులో ఉన్నవారు దయచేసి మొరక్కాలి, మనం మొరక్కాలి. మోకాళ్ళ మీద ఉన్న మోకాళ్ళు వేయవలసిన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి మొక్కితే మనకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. వచ్చేద్దామని చెప్పి దహన బలికి తర్వాత 6వ వచనంలో చూసినప్పుడు దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇక్కడ మనం చూసినప్పుడు దహన బలికి కట్టెలు చీల్చబడినవి. ఇస్సాకు ఒకవేళ పర్వతము మోరియా దేశం కనపడుతుంది, అక్కడ పర్వతం కనపడుతుంది, పర్వతం కింద వీళ్ళున్నారు అంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్. ఇస్సాకు కట్టెలు తన మీద మోసుకున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇస్సాకు యొక్క విధేయత, కట్టెలు మోసినాడు, కట్టెల మీద దహించడానికి కట్టెలు మోస్తున్నట్లుగా మనకు ఇక్కడ చూపించబడుతుంది పిల్లలు రాయబడి ఉంది. అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను మోసి తర్వాత సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. సిలువకు మేకులు కుట్టారు, వేలాడబడింది ఆయన శరీరం సిలువ పైన. అలాగూ మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అన్నట్లుగా మన ప్రభు మన నిమిత్తమై శాపగ్రస్తుడు ఆ యొక్క సిలువ పైన మన నిమిత్తం ఆయన వధించబడినట్లు మనం చూస్తున్నాం పిల్లరా. అలాగూ ఇస్సాకు తన కట్టెల మీద ఎలాగూ బలి అర్పింపబడుచున్నాడో కట్టెలు మోసినవాడుగా మనము చూస్తున్నాము. అలాగూ షాడో ఆఫ్ క్రైస్ట్ మనకు కనిపిస్తున్నాడు. ఇస్సాకులు కట్టెలు మోసాడు, మన ప్రభువు సిలువను మోసాడు ప్రియులారా. దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలని వేడుకొంచున్నాము. నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు నా కుమారుడా నేను. ఇక్కడ తన తండ్రి అయిన అబ్రహాంతో ఇస్సాకుకు దహన బలికి కావాల్సినవి అర్థమైపోయింది. దహన బలికి ఒక గొర్రెపిల్ల కానీ పశువు కానీ కావాలి, అలా కట్టెలు కావాలి, కత్తి కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చూస్తున్నాడు. కానీ తర్వాత గొర్రెపిల్ల ఏది నా తండ్రి అని పిలిచాను, ఎందుకు అతడు ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అని మనం చూస్తున్నాము ప్రియులరా. అలాగూ నా తండ్రి అని పిలిచాను, అలాగూ తండ్రి అని మొరపెడుతున్నాము. అబ్బా తండ్రి అని మనం హెబ్రీ భాషలో గ్రీక్ భాషలో తండ్రి అంటే అర్థము అబ్బా అని వస్తుంది. అలాగూ మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. మనము కూడా ఆ యొక్క దేవునికి, తండ్రి అయిన దేవునికి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అని చెప్పి రోమీలో రాసిన పత్రికలో మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ గొర్రెపిల్ల అబ్రహాము ఇలాగ వాడు కూరి వెళ్ళుచుండగా నా కుమారుడు అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అన్నాడు. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసము ఎలాగూ మనం చూస్తున్నాము. దేవుడే అబ్రహాము ఆ యొక్క గొర్రెపిల్లను చూచుకునునని చెప్పాను. అతను చూచుకునేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము చూస్తున్నాము ప్రియులారా. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి ఆ దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చిన అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, ఇక్కడ అబ్రహాము యొక్క దృఢ విశ్వాసం ఎలా ఉందో చూడండి. ఆయన విశ్వాసంలో కొంచెం కూడా వెనుకాడబడిన వాడు కాదు. దేవుని వెంబడించుటలో, దేవుని ఆజ్ఞ శిరసావహించుటలో కొద్ది కూడా వెనుక తగ్గినవాడు. అబ్రహాము కట్టెలు చక్కగా పేర్చి, ఇక్కడ అబ్రహాము యొక్క లేబర్ కనిపిస్తుంది. కట్టెలు బలిపీఠంను కట్టాను అని మనం చూస్తున్నాం. ఒకవేళ రాళ్ళు పెట్టి ఆ దినాల్లో రాళ్ళు ఉంటాయి, కొండరాళ్ళు, అవన్నీ పేర్చి చక్కగా ఆ యొక్క రాళ్ళను బలిపీఠంను చక్కగా కట్టి అని మనం చూస్తున్నాం. బలిపీఠంలో చక్కగా బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి మనం చూస్తున్నాం. బట్టలు కట్టి అన్నప్పుడు మనం సంఘంగా కట్టబడి ఉన్నాం. ఇక్కడ అందరం మనం వరుస కూర్చున్నప్పుడు ఆ యొక్క బలిపీఠము ఎలాగూ అమర్చబడిందో అలాగూ మనం కూడా ఆ దేవుని ఆరాధించుటకు వరుసగా కూర్చున్నాము. కట్టెలు కూడా చక్కగా పేర్చబడ్డాయి. మనం కూడా వరుసగా చక్కగా కూర్చున్న స్థితిలో మనము ఇలాగో ఉన్నాము. తర్వాత తన కుమారుడు
ఇస్సాకును బంధించి అని మనం చూస్తున్నాం. ఆ పీఠం పైన అనున్న కట్టెల మీద ఉంచెను. ఇలాగూ బలిపీఠము మీద కట్టి తర్వాత బలిపీఠం కట్టెలు చక్కగా పెరిచి ఇస్సాకును ఆ పీఠము మీ పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఇస్సాకు చూడండి అలాగూ అప్పుడు అబ్రాహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఇలా చూస్తున్నప్పుడు ఇస్సాకు ఎలా కనిపిస్తున్నాడంటే అబ్రాహాము చేతుల మీద నుండి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచాడు. అలాగూ బలిపీఠం మీద ఉంచాలంటే చేతులు కాళ్ళు కట్టివేయబడ్డాయి. తర్వాత అబ్రహాము చెయ్యి చాపి కత్తిని ఎత్తాడు చంపడానికి, మరి బలి అర్పించడానికి. ఇస్సాకు యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఎంత విధేయుడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అలాగూ తండ్రికి లోబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క మన ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు అతన్ని పట్టుకొని చెంప మీద అరచేతులతో కుట్టారు, ఆయన గుద్దారు, గాయపరిచారు. తర్వాత ఇవన్నీ చేశాడు. ఆయన విధేయతగా సహించాడు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ షాడో ఆఫ్ క్రైస్ట్, టైప్ ఆఫ్ క్రైస్ట్ ఇస్సాకులో మన ప్రభువు మనకు కనిపిస్తున్నాడు. ఆయన కొట్టువారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరుకు వారికి ఆయన చెంపను అప్పగించుకున్నాడు అని మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో మనము చూసినప్పుడు 53 అధ్యాయంలో 7వ వచనంలో యెషయా గ్రంథము మనము చూసినప్పుడు, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని మనం చూస్తున్నాం. ఎలాగూ ఇస్సాకు విధేయతుడై నోరు తెరవకుండా తన తండ్రిని ఎలాగో తన తండ్రికి అప్పగించుకున్నాడో అలాగూ మన ప్రభు తండ్రి అయిన దేవునికి అలాగూ అప్పగించుకున్నాడు. వదకు తేబడు గొర్రెయు బొచ్చు కత్తరించు అని అతడు గొర్రె మౌనంగా ఉన్నాడన్నట్లు అతడు నోరు తెరవలేదు అని మనము చూస్తున్నాం. ఇక్కడ టైప్ ఆఫ్ క్రైస్ట్, మనం షాడో ఆఫ్ క్రైస్ట్ మనకు కనిపిస్తున్నాడు ప్రియులారా. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగూ యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీగ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇలాగూ మనం చూసినప్పుడు అబ్రహామా అని పరలోకము నుండి పిలిచాడంటే, పరలోకం నుండి వాయిస్ వినపడాలంటే అబ్రహాముకు అలాగూ ఎంత గట్టిగా శబ్దము, ఎంత ఆ యొక్క శబ్దము ఎలాంటి శబ్దము అని మనం చూసినప్పుడు, ఆయన శబ్దం గురించి వివరించినప్పుడు దేవుని యొక్క శబ్దము విస్తార జల ప్రవాహములు వలె ఉండెను అని మనము చూస్తున్నాం. అలాంటి వాయిస్ విన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అబ్రహాము అలాగా చిన్నవాని మీద చేయి పడకుండా అక్కడే ఆపేశాడు. అక్కడే చిత్తం ప్రభు అని అక్కడ ఆపేసినాడు మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేమీయు చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. నన్ను ఇలాగ దేవునికి భయపడేవారు మనము ఇక్కడ వచ్చినప్పుడు దేవునికి భయపడి మనం ఆరాధన, ఆ యొక్క భయంతో కూడిన వణకుతో మనం దేవుని ఆరాధించాలని మనం చూస్తున్నాం పిల్లలారా. ఆరాధించబద్దులమై ఉన్నాము. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములకు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. పొట్టేలు అంటే మగగొర్రె పిల్లను పొట్టేలు అని పిలుస్తారు. ఆ యొక్క పొట్టేలు వెనుక అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము చోటికి యెహోవా చూచుకొను అని మనము చూస్తున్నాం. వెనుక తట్ట కనబడెను. వెనుక తట్టు అన్నప్పుడు మనకు ఏం కనిపిస్తుందంటే, వెనుక తట మనకు ప్రభువు అలాగూ కనిపిస్తున్నాడు ప్రియులారా. ప్రభువు మనకు చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు
బాప్తిసం ఇచ్చు యోహాను సెలవిస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు అని మనము చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మనము చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనమును మనము చూసినట్లయితే, యెహోవా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. అలాగూ మనం చూస్తున్నాము. మరునాడు యోహాను యుద్ధకు మరలా మనం చూసినప్పుడు 26-27 వచనంలో కూడా చూసినప్పుడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని చెప్పాను. బాప్తిసం ఇచ్చే యోహాను ఇలాగూ సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటి వాడు ఆయన, నేనెవరు ఇచ్చో చెప్పితేనో ఆయనే ఈయన అని ఆయన ఎలుగెత్తి మనము యేసు ప్రభు వారి గురించి ఒక వివరణ బాప్తిసం ఇచ్చు యోహాను చెప్పును. ఆ యొక్క వెనుక తట్టు ఆ యొక్క పొట్టేలు కనబడుతున్నది. నీ కుమారుని బదులుగా మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను అని మనము చూస్తున్నాం. ఆ అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అలాగే యెహోవా వేరే చూచుకొనును, అందరి బదులుగా ఆ యొక్క కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి, మన ప్రభువును ఈ లోకానికి పంపి నీకు నాకు మారుగా ఆయన బలి అర్పించబడి మనలను విడిపించాడు. ఆ యొక్క శిక్ష, ఆ యొక్క నరకము, ఆ యొక్క అగ్నిగుండం నుండి తప్పించాడు. ఆ యొక్క బలి, నేను పొందవలసిన బలిని మనకు మారుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కలువరి శిలువలో బలి యాగమై మనందరి నిమిత్తము మన నిమిత్తము మారుగా ఆయన బలి అర్పించబడి మనల్ని విమోచించాడు. నిన్ను నన్ను కుమారునిగా చేసుకున్నాడు. అబ్బా తండ్రి అని ఈరోజు మనము మొరపెడుతున్నాము. ఇవన్నీ మన ప్రభువు మనకు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరవలేము అని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును ఆరాధించబదులు విధేయుడైన అన్నప్పుడు మనం చూసినప్పుడు శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత పొందినవాడే అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో ముందు సాగుదామని మనం చేసుకుంటున్నాం.